మీ వల్లే, అంతా మీ వల్లే. ఆ నలుగురు కుర్రాళ్ళు ఉరికమ్మ ఎక్కకుండా తప్పించుకోవడానికి కారణం మీరు. అవును, అయితే ఏంది? అయితే వా, ఎంత కూల్గా చెప్పారు మేడం. నేను వాళ్ళ దగ్గర తీసుకున్న స్టేట్మెంట్, నేను రాసిన ఎఫ్ఐఆర్ కోర్టులో సబ్మిట్ చేస్తుంటే వాళ్ళకి ఉరిశిక్ష పడేది అని నువ్వనుకుంటే సరిపోతుందా? పిచ్చోడా, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే కేవలం నువ్వు నేను గాదు. నా పైన ఓ ఆఫీసర్ ఉన్నాడు, వాడిపైన ఇంకొకడు, ఇంకా పైన ఇంకొకడు, వీళ్ళందరిపైన మన బాబు, అదే హోమ్ మినిస్టర్. ఆ కాగితాలు నేను కాకపోతే నా పైనోళ్ళు చించేసేటోళ్ళు. ఇప్పుడు కోర్టులో ఏం జరిగిందో నేను చేతులు ముడుచుకొని కూసోకపోయినా అదే జరిగేది. అందుకని డబ్బుకి పలుకుబడికి లొంగిపోయారా? నిజం చెప్పండి మేడం, వాళ్ళు మిమ్మల్ని ఎంత కొనేశారు, మీరు మీ అంతరాత్మని ఎంత కమ్మేశారు? ఎవ్వరి గురించి ఎవ్వరి దగ్గర ఏం మాట్లాడుతున్నావు? ఏందిరా నీకు తెలిసిన ధర్మం? ఏంది నువ్వు చేసే న్యాయం? న్యాయం కళ్లకు గంతలు కట్టేసిండ్రురా. గుడ్డిదైపోయింది. ధర్మం ఒంటి కాలు మీద కుంటుతోంది. మంచితనం సచ్చిపోయింది. పచ్చ నోటు ప్రపంచాన్ని శాసిస్తోంది. ధనవంతుడిదే రాజ్యం, బలవంతుడిదే భోజ్యం. ఆవేశపడితే ఏం సాధిస్తావు? ఆహుతైపోవుడు తప్ప. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధను కాను. యజ్ఞాన్ని నేను, ఆయుధాన్ని కాను. యుద్ధాన్ని నేను, అగ్గి పుల్లని కాను. అగ్ని పర్వతాన్ని నేను. జరగాల్సిన టైంలో జరగాల్సిన విధంగా జరగాల్సిన న్యాయం జరిగి తీరుతుంది.